ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఇప్పటి వరకు కూడా పాటల్లో నాయన మీరు మాకు తోడుగా ఉండి చక్కగా నాయన మంచి స్వరాలను మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా మీరు మాకు సమీపంగా ఉన్నందుకే మీకు వందనాలు. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సత్యములోనికి, వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళిచుండగా మీ మాటలు నా నోట ఉంచండి. మీరు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి నాయన మీ మాటలు మా అందరికీ కూడా మీరు అందించమని, మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని, మీ మాటలు బహు జాగ్రత్తగా వినే మనసును మాకు దాయిచ్చేయమని, నిద్రమత్తు పరధ్యానము మా జీవితాల్లో ఈ స్థలంలో ఉండక మీ మాటలు నాయన జాగ్రత్తగా వినే మంచి మనసు మాకు దయచేయమని మా ప్రియుడును రక్షకుడు నాయన నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చాలు, ఇది కొంచెం తగ్గించండి ఫ్యాను. చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యవన కాలంలో కుమారులు కలిగినప్పుడు వారు చాలా బలవంతులవుతారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఎవరైనా మిమ్మల్ని అమ్మా మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు, అంతేగాని మీరు ఎంత సంపాదించారు అని అడగరు. ఎంతమంది పిల్లలు. కాబట్టి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. దేవుడు మనకి ఒక స్వాస్థ్యాన్ని, ఒక సంపదను బిడ్డల రూపంలో దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. కాబట్టి అలాంటి కుమారులను దేవుడు మనకు అనుగ్రహిస్తే మనం ఏం చేయాలి? కుమారులను దేవుడు మనకు అనుగ్రహిస్తే మనము ఏం చేయాలి? సమూయేలు తల్లి, ఆమెకు పిల్లలు లేరు, ఆమె అనేక సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నది. ఆమె యెహోవా సన్నిధికి వెళ్ళి, అయ్యా నాకొక మగపిల్లవాడిని మీరు నాకు అనుగ్రహిస్తే నేను అతన్ని మరలా మీకు ఇస్తాను అన్నది. ఒక మగపిల్లవాడిని నాకు ఇస్తే, మీరు నాకు అనుగ్రహిస్తే, నాకు ఒక బహుమానంగా ఒక కుమారుణ్ణి మీరు ఇస్తే అతన్ని మరలా మీకు ఇస్తాను, మీ రాజ్యానికి నేను ఇస్తాను, మీ సేవ చేసేవాడిగా నేను చేస్తాను,
మీ సేవా భారాన్ని మోసేవాడిగా నేను చేస్తాను అని ఆ తల్లి ప్రభు దగ్గర మనవి చేసుకుంది. ఈ రోజుల్లో అనేకమైనటువంటి కుటుంబాల్లో దేవుడు కుమారుల్ని అనుగ్రహిస్తా ఉన్నారు. మరి వారి తల్లులు గాని, తండ్రులు గాని దేవునికి వారి కుమారుల్ని ఇస్తున్నారా? ఇస్తున్నారండి? తల్లికి గాని, తండ్రికి గాని బిడ్డలు పుట్టినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ బిడ్డలు పెరుగుతున్నప్పుడు ఇంకా సంతోషంగానే ఉంటుంది. ఆ బిడ్డలు ప్రయోజకులైనప్పుడు మరింత సంతోషంగా ఉంటుంది. కానీ ఆ బిడ్డలే మనకు శత్రువులై మన ప్రాణం మీదకు వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? చాలా బాధగా ఉంటుంది. ఎందుకని వాళ్ళు మనకు శత్రువులు అవుతున్నారు? మన పిల్లలే మనకెందుకు శత్రువులు అవుతారు అంటే, దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. బాలుడు నడవవలసిన త్రోవలు వాడికి నేర్పుము, పెద్దవాడైనాక వాడు ఆ మార్గము నుండి తొలగిపోడు. చూడండి, చిన్న వయసు నుండి దేవుని యందు భయభక్తులు కుమారుడికి లేదా కుమార్తెకి నువ్వు నేర్పిస్తే, వారిని చేయబట్టుకుని దేవుని సన్నిధికి నువ్వు నడిపిస్తే, దేవుని వాక్యం పట్ల వారు విధేయత చూపించేలాగా నువ్వు చేయగలిగితే, వారు నీకు వృద్ధాప్యంలో ఏమవుతారంటే, వారు నీకు అండగా నిలబడతారు. నీ చేయి పట్టుకుని వాళ్ళు నడుస్తారు. వృద్ధాప్యంలో నువ్వు నడవలేవు. నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు నీ కుమారుణ్ణి బహు జాగ్రత్తగా చేయబట్టుకుని దేవుని సన్నిధికి నడిపిస్తే, పెద్దవారైనాక నీ కాలు జారిపోకుండా వృద్ధాప్యంలో వాళ్ళు నిన్ను చేయబట్టుకుని నడిపిస్తారు. అందుకని దేవుడు ఏం చెప్పారంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. నువ్వు సంపాదించిన సంపాదన నీతో రాదు, నీ బిడ్డలే నీతో వస్తారు, నిన్ను పట్టుకుని నడిపిస్తారు. నీ దగ్గర ఆస్తి ఉందనుకోండి, నీకు బిడ్డలు లేరనుకోండి, నిన్ను జాగ్రత్తగా చూస్తారా? నీ దగ్గర ఉన్న ఆస్తి మీదే వారి కన్ను ఉంటుంది, కానీ నిన్ను జాగ్రత్తగా చూడాలనే మనసు వారికి ఉండదు. ఈ రోజున అనేక మంది పిల్లలకు కూడా తల్లిదండ్రులు చూడాలనే మనసు ఉండదు. ఎక్కడో కొద్ది మంది చూస్తారు. ఆ కొద్ది మంది ఎవరయ్యా అంటే, వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై ఉంటారు. వారు దేవుని వాక్యాన్ని నమ్మిన వారై ఉంటారు. దేవుని ఆజ్ఞకు లోబడిన వారైతేనే నీ చేయి పట్టుకుని నడుస్తారు. నువ్వు ముందుగా చిన్న వయసులో ఉన్నప్పుడు వారిని నడిపిస్తే. ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు తప్పిపోతా ఉన్నారు, త్రొట్టిల్లిపోతా ఉన్నారు. చూద్దాం, ఒక ముగ్గురు వ్యక్తుల్ని దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం ఈరోజు. వారి ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం చూద్దాం. లూకా రాసినటువంటి సువార్త, లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. చూడండి, ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు. అతని పరిస్థితి ఎలా ఉందంటే, లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువు. చూడండి, ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చాడండి. వాడింకను దూరముగా ఉండగానే, వాడింకా దూరంగా ఉన్నాడంట కుమారుడు. వెంటనే తండ్రి పరుగున కుమారుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అతన్ని కౌగిలించుకున్నాడు, అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఆ కుమారుడు చెప్తా ఉన్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను, నీ మాట నేను వినలేదు.
నీ మాట నేను లక్ష్య పెట్టలేదు, నా ఇష్టానుసారంగా నేను జీవించాను, మీ మనసుని ఎంతో గాయపరిచాను, మీకు విరోధంగా నేను నడిచాను, కాబట్టి నా జీవితం అంతా పాడైపోయింది. నన్ను ఎవరు కనికరించలేదు, ఎవరు నాకు ఆహారాన్ని ఇవ్వలేదు, మీరు ఇచ్చినటువంటి ఆస్తితో సంపదతో నేను విలాసవంతంగా బ్రతుకుతాను అనుకున్నాను. కానీ ఆస్తి అంతా పోయింది, డబ్బంతా ఖర్చు అయిపోయింది, శరీరం అంతా పాడైపోయింది, చివరికి నాకు ఆహారాన్ని ఇచ్చేవారే లేరు. కాబట్టి మీ ఎదుట నేను చెడుతనం చేశాను, మీ దృష్టిలో నేను పాపం చేశాను, నన్ను కుమారుడిగా మీరు స్వీకరించవద్దు, నన్ను కుమారుడిగా మీరు స్వీకరించవద్దు. మీ కూలివానిలో, మీ పనివారిలో, మీ దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా, అనేక మంది కూలివారు ఉన్నారు కదా, వారిలో ఒకరిగా నన్ను చేర్చుకోండి అన్నాడు. వెంటనే ఆ తండ్రి ఆ యొక్క బాధను తట్టుకోలేక ఆయన్ని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ప్రశస్త వస్త్రాన్ని తీసుకురండి, నా కుమారుడికి కప్పండి. ఉంగరం తీసుకురండి, నా కుమారుడి చేతికి తొడిగించండి. చెప్పులు తీసుకురండి, జోళ్ళు తీసుకురండి, నా కుమారుడి పాదాలకు తొడిగించండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికి నా దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడండి? చనిపోయి మరలా బ్రతికి నా దగ్గరకు వచ్చాడు. లోకానికి చనిపోయాడు, లోకమే సుఖం అనుకున్నాడు, లోకమే సౌఖ్యం అనుకున్నాడు, నా దగ్గర సంతోషం లేదనుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏమీ సంతోషం లేదు, లోకంలో ఏమీ ఆనందం లేదు, నా దగ్గరే సంతోషము, నా దగ్గరే ఆనందము అని మరలా నా కుమారుడు నా దగ్గరకు తిరిగి వచ్చాడు. రండి రండి, త్వరగా రండి సేవకులారా, నా కుమారుడికి ప్రశస్త వస్త్రాన్ని కప్పండి. ఈ రోజున మనలో అనేకుల పరిస్థితి ఇలాగా ఉంది. దేవుని వాక్యం అంటే మనకి ఇష్టం ఉండదు, దేవుని సన్నిధికి రావాలంటే ఇష్టం ఉండదు, దేవునికి లోబడాలంటే ఇష్టం ఉండదు, దేవుని మాటలు మన హృదయంలో దాచుకోవాలంటే ఇష్టం ఉండదు. దూరంగా వెళ్ళిపోతాం, దూరంగా వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా బ్రతకడానికే మనం ఇష్టపడతాం. ఈ తప్పిపోయిన కుమారుడు, వెళ్ళిపోయిన కుమారుడు కూడా, నాయనా నా ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేసే, నేను వెళ్ళిపోతాను, నేను దూరంగా వెళ్ళిపోతాను, నేను అక్కడ సంతోషంగా ఉంటాను అనుకున్నాడు. దేవుని నుంచి నువ్వు ఎంత దూరం వెళ్ళినా నువ్వు సుఖంగా ఉండలేవు, నువ్వు సౌఖ్యంగా ఉండలేవు. లోకము చాలా బహు చెడ్డది, లోకములో ఎన్నో ఉన్నాయి, సొర చేపలు ఉన్నాయి, త్రిమింగలాలు ఉన్నాయి, నిన్ను మింగేస్తాయి, నీ శరీరాన్ని పాడు చేస్తాయి. అర్థం చేసుకున్నాడు. ఎంత హీనమైన స్థితికి అతడు దిగజారిపోయాడయ్యా అంటే, పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. ఎవరో ఆహారం ఇవ్వట్లేదు ఆయనకి. లోకంలో ఉన్నటువంటి మురికిలో ఆయన మునిగిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, అయ్యో నా తండ్రి దగ్గర ఉన్నటువంటి వారు, కూలివారు సైతం ఎంత చక్కగా బ్రతుకుతున్నారే, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా బ్రతుకేంటి ఇలా అయిపోయింది. నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను కుమారుడిగా మంచి హోదాలో ఉండేవాడిని కదా, ఇప్పుడు నేను ఇక్కడ చాలా యాతన పడుతున్నాను, నా పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఆలోచించి పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఇక నేను ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలండి, నేను ఇక్కడ ఉండకూడదు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. బుద్ధి వచ్చిందండి కుమారుడికి, అర్థమైంది. వెంటనే తండ్రి దగ్గరికి బయలుదేరాడు. అతడు ఇంకను దూరంగా ఉండగానే తండ్రి చూశాడు, అతన్ని గుర్తుపట్టాడు. నా కుమారుడు మరలా వస్తున్నాడు నా దగ్గరికి అని పరుగు పరుగును వెళ్ళాడు. మనం ఎన్నో మార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం, ఎన్నో మార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటాం, దేవుని మాటలు పక్కన పెట్టేసి మన మాటలు మన ఇష్ట ప్రకారం మనం వెళ్ళిపోతాం. దేవునికి ఎన్నో మార్లు మనము అన్యాయంగా నడిచినప్పటికీ, దేవుని చిత్త ప్రకారం మనం నడవకుండా మన ఇష్టానుసారంగా మనం నడిచినప్పటికీ కూడా మరలా మనం మన తప్పుని ఒప్పుకొని, ప్రభువా మీ సన్నిధిలో నేను తప్పు చేశానయ్యా, మీ సన్నిధిలో నేను పాపం చేశాను, మీ కుమారుడిగా ఉండటానికి యోగ్యుడును కాను, కానీ మీ పనివారిలో చివరి వరుసలోనైనా నేను కూర్చుంటాను అనే గ్రహింపుతో మనం ఇక్కడికి వస్తే ఆయన పరుగు పరుగును వచ్చి మిమ్మల్ని ముద్దాడతారండి. ఒకప్పుడు ప్రారంభించిన ప్రారంభం ఎలా ఉంది, ఇప్పుడు నడుస్తున్న నడకలు ఎలా ఉన్నాయి చూడండి. అపోస్తులైన పౌలు గలతీ పత్రికలో చెప్తాడు, ఓ అవివేకులైన గలతీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు కదా, ఇప్పుడు శరీరానుసారమైన మెట్లోనికి వచ్చారు.
మొదట ఆత్మానుసారంగా నడకలు ప్రారంభించి చివరి రాను రాను మీరు శరీరానుసారమైన మెట్లోనికి వస్తే మీరు పరిపూర్ణులు అవుతారా? చెప్పండి, అవుతారండి? ప్రారంభంలో మన నడకలు అవకతవకగా ఉన్నప్పటికీ చివరికి వచ్చేసరికి మన నడకలు చాలా విలువగా ఉండాలి. మన మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం అందరికీ మాదిరికరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనల్ని అనేకులు ఆదర్శంగా తీసుకుంటారు. అందువలన ప్రభు చెప్తా ఉన్నారు, నా నామము అన్ని జనుల మధ్య దూషించబడటానికి కారణం మీరు కారా? మీరు సరైన మాదిరి చూపిస్తున్నారా? సరైన నడకలు చూపిస్తున్నారా? మీ మాటలు ఎలా ఉన్నాయి? మీ జీవితం ఎలా ఉంది అని అడుగుతున్నారు. సరైనటువంటి మాదిరి లేకుండా మనము సువార్తను ఇతరులకు అందిస్తే ఆ సువార్త అంగీకరించబడుతుందా? ఎల్లవయ్యా, నువ్వే సరిగ్గా లేవు, నువ్వు నాకు చెప్తావా అంటారు. వ్యక్తిగత పరిచర్య చేస్తూ ఉంటారు కొద్దిమంది స్త్రీలు, కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉంటారు. మీ కుటుంబం ఎలా కట్టబడాలి, అలా కట్టబడాలని చెప్తూ ఉంటారు. అమ్మా, నీ కుటుంబం కట్టబడిందా అంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేకపోయావు కదా, నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అంటే మనకి మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఆ కుమారుడికి బుద్ధి వచ్చింది ఎప్పుడైతే, ఇక నేను ఇక్కడ ఉండకూడదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని బయలుదేరాడు. దూరంగా ఉండగానే తండ్రి చూశాడు, పరుగున వచ్చాడండి, ముద్దు పెట్టుకున్నాడు. ప్రభువా, నా స్థితి, నా గతి, నాయన నేను ఎంతో పడిపోయాను, దిగజారిపోయాను, మీకు విరోధంగా నేను నడిచానయ్యా, మీ వాక్యాన్ని పక్కన పెట్టేశాను, ప్రభువా నన్ను మీరు చేర్చుకోనండి అని ఆ ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని గద్దించడండి, మిమ్మల్ని శిక్షించడు, మిమ్మల్ని హత్తుకుంటాడు ప్రభు. తండ్రి కుమారుని ఎళ్ళ జాలి పడినట్లు ఆయన మన ఎళ్ళ జాలి పడతా ఉన్నారు. ఇంకను నా కుమారుడు నా వైపు తిరుగుతాడేమో, నా మాటలు వింటాడేమో, నన్ను నమ్ముతాడేమో, నా దగ్గరకు వచ్చి కూర్చుంటాడేమో, నేను చెప్పే జ్ఞానాన్ని విని నేర్చుకుంటాడేమో అనుకుంటున్నారు ప్రభు. కానీ మనం తప్పైన స్థితిలో ఉన్నామని మనకు అర్థమవుతూ ఉంటుంది. మన నడకలు తప్పిపోయినాయి అని మనకు తెలుస్తూ ఉంటుంది. మన మార్గం విడిచి పక్కగా వెళ్ళిపోయామని మనకు తెలుసు. కానీ మన నడకలు మార్చుకోగలమా? మార్చుకోగలమండి? కానీ ఈ కుమారుడు తన నడకలు మార్చుకోవాలనుకున్నాడు. తన తండ్రి దగ్గరే నాకు నిత్య జీవము అనుకున్నాడు. వెంటనే బయలుదేరాడు. తండ్రి అతన్ని కౌగిలించుకున్నాడు. ఈ రోజున ప్రభువా, నేను తప్పిపోయానయ్యా, నా జీవితం తప్పిపోయింది, నా శరీరం పాడైపోయింది, నాకు మరొక అవకాశం ఇవ్వండి అయ్యా అని ప్రభు పాదాల దగ్గరకు మనం వచ్చేవారిగా ఉంటే ఆయన ఖచ్చితంగా నిన్ను చేర్చుకుంటారు. ఆయన అందరి ఏళ్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నారు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆ కుమారుడు డబ్బంతా పాడు చేసినప్పటికీ కూడా, తండ్రికి దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆ కుమారుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే కన్నీరు గార్చాడో, నా దగ్గరికి రావాలని ఎప్పుడైతే ఆ కుమారుడు ఆలోచించాడో, అప్పుడే అతన్ని నేను చేర్చుకోవాలి అని నిర్ణయానికి వచ్చాడు ఆ తండ్రి. ప్రశస్త వస్త్రాన్ని తెండి అన్నాడు. ఏంటండి వస్త్రం అంటే? రక్షణ వస్త్రం అతని మీద కప్పండి. ఇతడు చనిపోయి మరలా రక్షింపబడ్డాడు, చనిపోయి మరలా బ్రతికాడు. ఉంగరం తీసుకురండి. ఉంగరం దేనికి సాదృశ్యంగా ఉంది? కుమారునికి సాదృశ్యంగా ఉంది. ఏమంటే ఎవరైనా భిక్షగాళ్ళు వచ్చారనుకోండి, మన ఇంట్లో ఉన్న ఒక ఉంగరం అతనికి తొడుగుతామా? ఏమన్నా తొడుగుతామా? తొడగాం. మరి ఉంగరం ఎవరికి తొడుగుతాం? మన పిల్లలకు తొడుగుతాం, మన బిడ్డలకు తొడుగుతాం, మన కుమారులకి కుమార్తెలకు మాత్రమే ఉంగరాన్ని మనం తొడుగుతాం. ఇతడు నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. పాదాలకు చెప్పులు తొడిగించారండి. మరలా అతన్ని చేర్చుకున్నాడు ఆ తండ్రి. చూడండి, ఈ కుమారుడు తప్పిపోయి మరలా బుద్ధి తెచ్చుకుని మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు. కాబట్టి తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. ఈ రోజున మనలో ఎవరైనా సరే తప్పిపోతే, ఎవరైతే వెనకకు వెళ్ళిపోతే, వారు మరలా ప్రభు దగ్గరకు రావడానికి ఇష్టపడితే ప్రభు వారిని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ కుమారుడు అంగీకరించబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, తండ్రి దగ్గరకు వచ్చి తండ్రే నాకు సమస్తము అనుకున్నాడు ఈ కుమారుడు. చూడండి, సమూయేలుకు రాసినటువంటి 2వ పత్రిక లేకపోతే గ్రంథము, సమూయేలు గ్రంథము
అక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, చూద్దాం. రెండవ సమూయేలు 14వ అధ్యాయము 33వ వచనం. రెండవ సమూయేలు 14వ అధ్యాయము 33వ వచనం. అంతట యోవాబు రాజు నొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజు నొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. చూడండి, ఇక్కడ ఒక తండ్రి ఉన్నారు, ఇక్కడ ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు. అబ్షాలోము రాజు సన్నిధికి వచ్చాడు, రాజుగారి ఎదుట సాగిలపడ్డాడు. వెంటనే రాజుగారు అయినటువంటి దావీదు అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇతడు కూడా 3 సంవత్సరాలు పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? 3 సంవత్సరాలు రాజభవనాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? అబ్షాలోము తన అన్న అయినటువంటి అమ్నోన్ను చంపి పారిపోయాడు. అమ్నోన్ను ఎందుకు చంపాడు అబ్షాలోము అంటే, తన చెల్లి అయిన తామారును బట్టి అమ్నోను చేసిన దానికి ప్రతీకారంగా అబ్షాలోము అమ్నోన్ను చంపాడు. అబ్షాలోము ఎందుకు చంపాడంటే, తన అన్నని అమ్నోన్ని ఎందుకు చంపాడయ్యా అంటే, తన చెల్లి అయిన తామారును బట్టి, ఆమెకు చేసినటువంటి అన్యాయాన్ని బట్టి అబ్షాలోము పగబట్టి అమ్నోన్ను చంపాడు. చంపి ఏం చేశాడయ్యా అంటే దూరంగా పారిపోయాడు. 3 సంవత్సరాల తర్వాత మరలా రాజు సన్నిధికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి రాజుగారి ముందు సాగిలపడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు రాజుకి. రాజు అంటే ఎవరు? దావీదు, తన తండ్రి. ఎప్పుడైతే సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశాడో వెంటనే రాజుగారు అతన్ని ఎత్తుకుని లేపి కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. చూడండి, అక్కడ తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వస్తే ఆ తండ్రి అతన్ని కౌగిలించుకున్నాడు, ముద్దు కూడా పెట్టుకున్నాడు. ప్రశస్త వస్త్రాన్ని కప్పాడు, ఉంగరాన్ని తొడిగించాడు, పాదాలకు జోళ్ళు కూడా పెట్టాడు. కానీ ఇక్కడున్న తండ్రి సాష్టాంగ పడినటువంటి తన కుమారుణ్ణి లేపి అతనికి ముద్దు పెట్టాడు. ఇద్దరూ పారిపోయారు, ఇద్దరూ తిరిగి వచ్చారు. కానీ తప్పిపోయిన కుమారుని యొక్క హృదయము పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు, కానీ ఇతడు క్రూరత్వంతో తిరిగి వచ్చాడు. అబ్షాలోము యొక్క హృదయము పశ్చాత్తాపంతో నింపబడి ఉన్నదా? అబ్షాలోము చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డా? లేకపోతే చేసింది తప్పు, అయ్యో నేను తప్పు చేశానే, నా అన్నను చంపాను, నేను దేవుని ఎదుట నేను చెడుతనం చేశాను, నేను హంతకుడును, నరహంతకుడును, నా యొక్క తప్పుకి ప్రాయశ్చిత్తంగా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను శిక్షించండి, నేను నా అన్నను చంపాను అని ఒప్పుకోవడానికి వచ్చాడా? ఏమీ లేదండి. ఒక హంతకుడుగా వెళ్ళిపోయాడు, మరలా క్రూరత్వం కలిగిన హంతకుడుగా మరలా తిరిగి వచ్చాడు అబ్షాలోము. ఒక క్రూరుడైనటువంటి ఒక కుమారుణ్ణి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు దావీదు. ఈ రోజుల్లో అనేక మంది తల్లిదండ్రులు చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే, తప్పు చేసినటువంటి కుమారుణ్ణి శిక్షించకుండా, గద్దించకుండా, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా అతడు ఆ తప్పుని ఒప్పుకునే వరకు, తన తప్పుని ఒప్పింపజేసే వరకు అతన్ని శిక్షించకుండా సులువుగా అతన్ని ముద్దు పెట్టుకుంటా ఉంటారు. ముద్దు పెట్టుకోవడం అంటే సులువుగా అతన్ని క్షమిస్తారు. ఈ యొక్క అబ్షాలోము, హంతకుడైనటువంటి ఈ అబ్షాలోమును దావీదు సులువుగా ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు లేపి. ఏం జరిగింది? అబ్షాలోము తర్వాత కాలంలో తన తండ్రిని కూడా చంపాలనుకున్నాడు. తన తండ్రిని చంపాలనుకున్నాడు అబ్షాలోము.
తప్పు జరిగినప్పుడు, పాపము జరిగినప్పుడు, లేదంటే ఒక హత్య జరిగినప్పుడు, ఆ హత్య నిమిత్తము, ఆ పాపము నిమిత్తము హృదయంలో పశ్చాత్తాపం లేకుండా, దాని నిమిత్తం అతడు పశ్చాత్తాపడకుండా, ఆ పాపము దేవుడు క్షమించబడకుండా సులువుగా దావీదు అతన్ని క్షమించేశాడు. దేవుడేమో అబ్షాలోమును క్షమించలా. దేవుడు అబ్షాలోముని అతడు హంతకుడు అంటున్నాడు, కానీ దావీదు సులువుగా అతను క్షమించాడు. ఈ రోజుల్లో చేసిన తప్పుకి సరైనటువంటి పశ్చాత్తాప పడకుండా బిడ్డలను క్షమిస్తే ఆ బిడ్డలు ఏమవుతారంటే మరింత హంతకులుగా మారిపోతారు. అబ్షాలోము తన అన్నను చంపాడు, తర్వాత తన తండ్రిని చంపాలనుకున్నాడు. ఒక్కసారి చూడండి, ఇటు ఒక్క పేజీ ఇటు తిప్పండి. 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. దావీదు అందరూ తీశారా? 17వ అధ్యాయము 1వ వచనం. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోతారు. రాజును మాత్రము నేను చంపుతాను, జనులందరినీ నీ తట్టు తిప్పుతాను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తంగా కనబడెను. చూడండి, దావీదును చంపాలనే ఒక పథకాన్ని వేశాడు అహీతోపేలు. ఆ ప్లాను అబ్షాలోముకి చెప్తున్నాడు అహీతోపేలు. ఆ ప్లాను ఆ ఇశ్రాయేలీలందరికీ కూడా ఎలా ఉందంట? యుక్తముగా ఉందంట, అంగీకారంగా ఉంది. ఏంటా పథకం? దావీదును చంపాలి. దేవుడేమో దావీదు నా హృదయానుసారుడు, ఇతడు నమ్మకస్తుడు, ఇతడు నేను చెప్పిన విధంగా నడుస్తున్నాడని దేవుడు అంటుంటే తన కుమారుడు దావీదును చంపాలి అనుకుంటున్నాడు. దానికోసం అహీతోపేలును చేర్చుకున్నాడు. అహీతోపేలు ఎవరంటే దావీదు మంత్రే. దావీదుకు అనేక యుద్ధాల్లో సలహాలు ఇచ్చినటువంటి తన మంత్రి ఇప్పుడు ఆ రాజును చంపడానికి ఒక పథకాన్ని లేదా ఒక ప్లాన్ వేశాడు. ఏంటా ప్లాన్ అంటే, నీ తండ్రి బలహీనంగా ఉన్నాడు, నేను ఈ రాత్రే ఒక 12,000 మందిని సైన్యాన్ని తీసుకుని అతని మీద పడతాను, అతను పట్టుకుంటాను, రాజును మాత్రం చంపేద్దాం. జనులందరూ పారిపోతారు. రాజును చంపితే ఏమవుతారు? జనులు మొత్తం పారిపోతారు. అందరినీ నీ వైపు తిప్పుతాను, నువ్వే రాజువు. ఎవరండి రాజు? నువ్వే రాజువిక, దావీదును చంపేద్దాం అనుకుంటున్నారు. చూడండి, సులువుగా తన కుమారుని క్షమించి ముద్దు పెట్టుకున్నాడు దావీదు. కానీ చివరికి ఏం జరిగిందయ్యా అంటే తననే చంపడానికి వచ్చాడు తన కుమారుడు. అందువలన దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. అర్థమైందా? నీ బాలురను అంటే నీ పిల్లలను తప్పు చేసినప్పుడు శిక్షించుట మానుకోవద్దు, వాళ్ళని శిక్షించు. అలాగే నీవు శిక్షించినప్పుడు వారి ఆత్మ పాతాళముకు వెళ్లకుండా పరలోకానికి వెళుతుంది. నువ్వు శిక్షించలేదనుకో, తప్పు మీద తప్పు చేస్తాడు, మరొక తప్పు చేస్తాడు, మరొక తప్పు చేస్తాడు, అతడు హంతకుడు అయిపోతాడు. ఒక తప్పు చేసినప్పుడే అతన్ని శిక్షిస్తే, అతన్ని దండిస్తే, అతన్ని భయభక్తుల్లో అతను పెంచగలిగితే మరొక తప్పు చేయటానికి అవకాశం ఉండదు. అలా కాకోకుండా అబ్షాలోము తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తున్నప్పటికీ కూడా దావీదు ఏమీ చేయలేకపోయాడు. అమ్నోను చంపాడు అనే వార్త తెలిసింది దావీదుకి, ఉగ్రుడైపోయాడు. కానీ శిక్షించాడా? శిక్షించలా. కానీ నా కుమారుడు ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు నా కుమారుడు అని బహు బాధపడ్డాడు. ఒక హంతకుడైన కుమారుని బట్టి దావీదు ఏం చేశాడంటే బాధపడిపోతున్నాడు. నా కుమారుడు ఎటు వెళ్ళిపోయాడు, కనబడలేదు, చచ్చిపోయాడేమో అనుకున్నాడు. ఆయన చచ్చిపోలా. ఎక్కడికి వెళ్ళాడు చూడండి, ఆయన ఎక్కడికి పారిపోయాడు? పదమూడవ అధ్యాయము 33
37వ వచనం చూడండి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మాయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. చూడండి, అమ్నోనును చంపి హత్య చేసి పారిపోయాడు అబ్షాలోము. పారిపోయినటువంటి కుమారుడు కొరకు దావీదు ఏం చేస్తున్నాడు? అంగలారుతున్నాడు. ఏడి నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో, చచ్చిపోయాడేమో అనుకుంటున్నాడు. చూడండి కింద వచనాలు 38, 39 చదవమ్మా. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములు ఉన్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకుని అతనిని గూర్చి ఓదార్పు నొందిన వాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. నా కుమారుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడో చచ్చిపోయి ఉంటాడని ఆయన అంగలారుతున్నాడంట, ఏడుతున్నాడంట. రోజు ఏడ్చి 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 ఇక ఏం జరిగిందంటే ఇక మానేశాడు ఏడవటం. తర్వాత 3 సంవత్సరాల తర్వాత తన కుమారుడు వస్తే ఏం జరిగింది? సాగిల పడంగానే ఆయన పట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అతను తప్పు అంతటిని క్షమించేశాడు. ఈ రోజున పిల్లలు తప్పు చేస్తున్నా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నా సరే తల్లిదండ్రులు వారిని ఎత్తుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు. వారి తప్పుని వారికి తెలియపరచకుండా, ఆ తప్పుకి పశ్చాత్తాపడకుండా, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం జరగకుండా, హృదయంలో సరైనటువంటి పశ్చాత్తాపం లేకోకుండా వారిని సులువుగా క్షమించడాన్ని బట్టి మన బిడ్డలు ఏమైపోతారంటే హంతకులు అయిపోతారు. మా ఇంటి దగ్గర నాకు ఒక అక్క ఉంది. కుమారుడు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ముందులో చిన్న చిన్నగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. నా జేబులో 10,000 ఉంటే 500 కాగితాలన్నీ ఒక 500 కాగితం తీసాడు. తర్వాత నేను లెక్క పెట్టుకున్నా, అవి బ్యాంకులో కడదామని నేను వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళా. 500 కాగితం తీసాడు జేబులోది. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే 500 తగ్గింది. నాకు అర్థమైంది. ఫోన్ చేసే వాళ్ళకి నేనేం చెప్పానంటే, అక్క ఇంట్లో ఏమైనా ఒక 500 కాగితం పడిపోయిందేమో చూడు పర్సు తీసినప్పుడు అన్నా. ఏమీ పడలేదు అన్నారు. తెలుసు, వాళ్ళకి తెలుసు ఇటు తీసేశాడని. ఆ 500 తీసాడని, కుమారుడు తీసాడని తెలుసు. అతడు చేసిన తప్పును కప్పిపెట్టారు. మరొకసారి నేను పడుకునుంటే నా పర్సులో ఉన్న 1200 పట్టుకెళ్ళిపోయాడు. ఎంత పట్టుకెళ్ళాడు? 1200 పట్టుకెళ్ళిపోయాడు. గుమ్మలోంచి బయటికి వెళ్తున్నాడు, నేను చూశాను. అప్పుడే లేచాను నేను కూడా. ఏంటి వచ్చావా అన్న. మంచినీళ్ళు తాగుదామని వచ్చాను అన్నాడు. సరే తాగన్నా. తాగేసి వెళ్ళిపోయాడు. పావు గంట తర్వాత నేను చూసుకుంటే డబ్బులు లేవు. నేను మరలా ఫోన్ చేశా, ఎలాగ వచ్చాడు ఇంటికి, డబ్బులు లేవు అన్నా. అబ్బాబ్బే మా అబ్బాయి తీయడు అన్నారు. ఈ రోజున అందనంత ఎత్తుకు ఎదిగాడు ఆయన. ఎంత ఎత్తు ఎదిగాడంటే తండ్రిని కొడుతున్నాడు, తల్లిని తిడుతున్నాడు. తండ్రిని కొడుతున్నాడు, తల్లిని తిడుతున్నాడు. బాలుడు నడవవలసిన త్రోవలు వాడికి మనం నేర్పకపోతే వాడు మనకేమవుతాడంటే శత్రువు అవుతాడు. శత్రువు అయిపోయాడు. ఇప్పుడు వాడిని శిక్షించే అంత శక్తి సామర్థ్యాలు వారి దగ్గర లేవు. కాబట్టి మొదటి లూకాసు రాసినటువంటి సువార్తలో ఉన్న కుమారుడు తండ్రిని వదిలి దూరంగా వెళ్ళిపోయి పశ్చాత్తాపడి మరలా తిరిగి వచ్చాడు. తండ్రి దగ్గర క్షమాపణ అడిగాడు. అతడు కుమారుడుగా తీర్చబడ్డాడు. మరి ఇతడు ఒక హత్య చేశాడు. సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి కుమారుడు దూరంగా పారిపోయాడు, మరలా వచ్చాడు. కానీ ఇతడేమయ్యాడు? ఏమయ్యాడండి? చూడండి ఏమయ్యాడు. 18వ అధ్యాయము 17వ వచనం చూడండి ఏమయ్యాడో. నరహంతకుడైన కుమారుడు చివరికి ఎలాంటి స్థితిలో ఉన్నాడో చూడండి. జనులు సమూయేలు రాసినటువంటి
గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం, పేజీ నెంబరు 268. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీలందరూ తమ ఇండ్లకు పోయిరి. చూడండి, జనులు అబ్షాలోము యొక్క కళేబరాన్ని ఎత్తి గోతులోకి ఇసిరేశారండి. దేవుని వాక్యానికి లోబడని వారు ఎవరైనా, తల్లిదండ్రులకు అవమానాన్ని తెచ్చిన వారు ఎవరైనా, చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని ఉంటుంది. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. మరి అబ్షాలోము సన్మానించాడా? సన్మానించాడా? అబ్షాలోము ఎందుకు అర్ధాయుష్తో చచ్చిపోయాడు? ఎందుకు చనిపోయాడు అంటే తన తండ్రినే చంపాలనుకున్నాడు అబ్షాలోము. కాబట్టి జనులు అబ్షాలోము యొక్క కళేబరాన్ని ఎత్తి కుక్కను విసిరినట్టుగా గోతులోనికి విసిరేశారు. ఎలా విసిరారండి? ఒక కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? దూరంగా తీసుకెళ్ళి ఇసిరి అవతల పారేస్తారు. అలాగే అబ్షాలోము యొక్క కళేబరాన్ని దూరంగా అడవిలో ఉన్న గోతులోనికి ఇసిరేశారట. ఇసిరి ఏం చేశారు? పెద్ద రాళ్ల కృప్ప దాని మీద పేర్చారు. మంచినీళ్ళు ఇవ్వండి కొంచెం. పెద్ద రాళ్ల కుప్ప పేర్చారు. చూడండి, ఒక కుమారుడు అంగీకరించబడ్డాడు, మరొక కుమారుడు నాశనం అయిపోయాడు. మరి దావీదు ప్రవర్తన ఎలా ఉంది? ఈ లోకంలో అనేక మంది తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది. తమ కుమారుల్ని వారే సమాధి చేసుకుంటున్నారు. తమ కుమారుల్ని వారే సమాధి చేసుకుంటున్నారు. వారి చేతిలో వీరు చనిపోవడమో, వీరి చేతిలో వారు చనిపోవడమో జరుగుతుంది. ఎందుకని అలా జరుగుతుందంటే, బాలుడు నడవవలసిన త్రోవలు నీవు వాడికి నేర్పలేదు. చూడండి, మరొక కుమారుడు ఉన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 36వ వచనం. అతడిలాగు చెప్పి, అందరూ తీసారా? అందరూ తీయండి. చూడండి, అపోస్తుల కార్యములు కొత్త నిబంధన గ్రంథము, పేజీ నెంబర్ 124, 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 36వ వచనం. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో కూడా ప్రార్థన చేసెను. వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము మీరు ఇక చూడరు అని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. చూడండి, ఇక్కడ కూడా ఒక కుమారుడు ఉన్నాడు. అతడు క్రీస్తులో తిరిగి జన్మించాడు. క్రీస్తు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడండి? క్రీస్తులో అతడు తిరిగి జన్మించాడు, క్రీస్తు కొరకు జీవించాడు, క్రీస్తు సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని ఇవ్వటానికి వెళుతున్నాడు. ఏం చెప్తున్నాడు? అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో కూడా ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. వాళ్ళంతా ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఇక మీదట నా ముఖాన్ని మీరు చూడరు అన్నాడు. ఇక నేను మరలా మీ దగ్గరికి రాను, మరలా మీ దగ్గరికి రాలేను. ఎందుకు రాలేనండి? రాలేను అని చెప్పి
అతడు చెప్పిన మాటకు మరీ విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారంట. అతను కూడా ముద్దు పెట్టుకున్నారు. క్రీస్తు కొరకు నా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను వెళుతున్నాను, మరలా నేను తిరిగి ఇక్కడికి రాలేను, నా ప్రాణాన్ని ప్రభు కొరకు సువార్త కొరకు నేను అర్పించడానికి వెళ్తున్నాను అని చెప్పిన మాటకు వాళ్ళు ఎక్కి ఎక్కి వేడుస్తా పౌలు మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నారు. ఒక్క పేజీ యువతలకు తిప్పండి. తిప్పారా? 22వ వచనం చూడండి. 20వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవిస్తుందో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని. అక్కడ నన్ను బంధిస్తారు, నన్ను శ్రమ పెడతారు, నన్ను కొడతారు అని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ చెప్తున్నాడు. 24 అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. చూడండి ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ. నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేము వెళుతున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో నాకు తెలియదు, కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాసుకుని ఉన్నాయని దేవుడు చెప్తున్నారు. చూడండి, నేను అక్కడికి వెళితే నన్ను బంధిస్తారు, నన్ను చెరసాల్లో వేస్తారు, నన్ను కొడతారు, నన్ను హింసిస్తారు, అయినప్పటికీ కూడా నేను వెళుతున్నాను. ఎవరి నిమిత్తం వెళుతున్నాడండి? అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు నేను ప్రభు వలన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించడానికి వెళ్తున్నాను. ఏం చేయాలండి? ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య తుదముట్టించాలి. చివరి వరకు నేను నమ్మకముగా ఉండాలి. ఎందుకొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారో ఆ ఏర్పాటుని తుదముట్టించాలి అని చెప్తా ఉన్నాడు పౌలు. మొదటి కుమారుడు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు వచ్చాడు. రెండో కుమారుడు కఠినమైన హృదయంతో తండ్రి దగ్గరకు వచ్చాడు. మూడో కుమారుడు దేవుని సువార్త పరిచర్య నిమిత్తము తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెళుతున్నాడు. మనం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము అని ఉంటుంది దేవుని వాక్యంలో. మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. మరి సువార్త నిమిత్తం మనం ఏం చేయాలి? ఇక్కడ అపోస్తుడైన పౌలైతే ఎందు నిమిత్తము ప్రభు నన్ను ఎంపిక చేసుకున్నారో, నన్ను ఏ పని నిమిత్తం ఆయన ఎంపిక చేసుకున్నారో దాన్ని నేను తుదముట్టించడానికి నేను వెళుతున్నాను. అక్కడ నాకు బంధకములు ఉన్నవి, శ్రమలు ఉన్నవి, నన్ను పట్టుకుంటారు, కొడతారు, చెరసాల్లో వేస్తారు, మరణం వరకు నన్ను హింసిస్తారు. అయినప్పటికీ నేను భయపడను. ఎందుకనంటే ఇది దేవుని చిత్తమే. దేవుడు నన్ను సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని ఇమ్మంటున్నారు కాబట్టి నేను వెళుతున్నాను. ఇక మీదట మీరు నన్ను చూడరు. నేను మరలా ఇక్కడికి రాను. నన్ను అక్కడే పట్టుకుంటారు, అక్కడే బంధిస్తారు, అక్కడ నుండి మరొక చోటుకు తీసుకెళ్తారు, అక్కడి నుంచి మరొక చోటుకు తీసుకెళ్తారు, అక్కడ నుండి రోమాకు తీసుకెళ్తారు. అక్కడ నీరో చక్రవర్తి నా ప్రాణాన్ని తీసేస్తాడు. అయినప్పటికీ నేను భయపడను. ఎందుకు? నేను క్రీస్తును పోలి జీవిస్తా ఉన్నాను. క్రీస్తు పడిన పాటలలో కొదువుగా ఉన్న వాటిని నేను తీరుస్తున్నాను. మరి క్రీస్తు నీకేం అప్పగించారు? క్రీస్తు నిన్ను ఎలా ఉండమంటున్నారు? దానికి తగిన వారిగా, తగిన వారసురాలుగా, లేకపోతే వారసుడుగా మనం ఉంటున్నామా? ఈ రోజున ప్రభు నిన్ను అడిగితే, నా కుమార్తె నేను ఇచ్చాను కదా నీకు వాక్యాన్ని, లేదే నీకు రక్షణ ఇచ్చాను కదా, మరి ఏం చేశావు అని ప్రభు అడిగితే ఏం చెప్తాం మనం? చెప్పండి, ఏం చెప్తాం? చూడండి, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయండి. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. చక్కగా చూసుకుంది. ఒక
డబ్బాలోనో దేంట్లోనో దాచింది, లోపల పెట్టింది. మరలా ఎవరో వచ్చారు, నా దగ్గర 10 వెండి నాణ్యాలు ఉన్నాయని గర్వంగా చెప్పుకుంది. అవి తీసింది, చూస్తే అందులో 9 ఉన్నాయి. ఆమె దగ్గర ఉండవలసినవి 10, కానీ ఆమె మరలా చూసేసరికి 9 ఉన్నాయి. ఏం జరిగింది? ఒకటి ఎక్కడో పడిపోయింది, ఎక్కడో చేజారిపోయింది. ఏంటి 10 ఉండాలి కదా అని చెప్పేసి మరలా 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 లెక్క పెడుతుంది. 9 వస్తున్నాయి. అయ్యో, నా దగ్గర 10 ఉండాలి కదా, ఒకటే ఉందేంటి అని కంగారు పడిపోయింది, మదన పడిపోతా ఉంది. ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంది. వెంటనే దీపం వెలిగించింది. మనశ్శాంతి లేదు, ఇక ఏ పని చేయడానికి ఇష్టపడట్లేదు. వెంటనే దీపం వెలిగించింది, ఇల్లంతా ఊడ్చుకుంటా వస్తుంది. ఎక్కడ పడిపోయింది ఆ వెండి నాణ్యం? ఎక్కడ పడిపోయింది? ఈ 9టిని తీసి ఆ పక్కన పెట్టింది. పడిపోయింది ఎక్కడుంది? నేను పోగొట్టుకున్నది ఎక్కడుంది? దాన్ని వెతకాలి వెతకాలి అని చెప్పి దీపం వెలిగించి ఊడ్చుకుంటా ఇల్లంతా ఊడ్చింది. చివరిలో అది ఊడ్చేసరికి చివరిలో అది దొరికింది. ఎంతో సంతోషపడిపోతా ఉంది. అయ్యో చూడండి, ఇదిగో నేను పోగొట్టుకున్న నాణ్యం మరలా నాకు దొరికింది. ఈ రోజున దేవుడు నీకు అనేకమైన తలాంతులు ఇచ్చారు. 10 తలాంతులు ఇచ్చారు, ఒకటి పోగొట్టుకున్నావు. దీపం వెలిగించగలవా? ఇల్లంతా ఓడవగలవా? నీ హృదయం అంతా కడుక్కోగలవా? అయ్యో, దేవుడు నాకు 10 ఇచ్చారు కదా, ఒకటి పోయిందే. దేవుడు నాకు 5 ఇచ్చారు కదా, 2 పోయినాయే. దేవుడు నాకు 1 ఇచ్చారు, రక్షణ ఇచ్చారు, ఆ రక్షణ పోయిందే. ఉందా? దేవుడిచ్చినటువంటి రక్షణ మనం బహు జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? దీపం వెలిగించగలరా? మీ వాక్యమే వెలుగు. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు. మరి వాక్యం అనే వెలుగులో మన హృదయాన్ని లేదా మన ఇల్లును ఓడ్చగలమా? నీ హృదయాన్ని అంతా పరిశీలన చేసుకుని నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ పాపం చేశాను, ఎక్కడ తలాంతును పోగొట్టుకున్నాను అని వెదికి 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 పోగొట్టుకున్న దాన్ని మరలా సంపాదించగలమా? ఇల్లు ఓడ్చగలమా? హృదయాన్ని పరిశీలన చేసుకుంటావా? హృదయం అంతా కడుక్కుంటావా? ఎక్కడ నేను తప్పు మాట్లాడాను, ఎక్కడ పడిపోయాను, ఏ గుంటలో పడిపోయాను అని వెతికే వారిగా మనం ఉంటే తప్పిపోయింది మరలా మనం సంపాదించుకోగలం. ఒకటి పోతే పోయిందిలే అనుకుంటే కాలక్రమేణా మరొకటి పోతుంది, కాలక్రమేణా మరొకటి పోతుంది. అలా పోయి 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 చివరికి ఏమైపోద్దంటే మన నెత్తంతా గుండె అయిపోద్ది. చెడ్డదాసుడా, నీకు ఇచ్చినటువంటి తలాంతు మరొక వ్యక్తికి ఇస్తే అతనైనా ఫలించేవాడేమోగా. ప్రభు చెప్తూ ఉన్నారు, ఇదిగో మీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలు సూరు సిదోమ ప్రాంతాల్లో చేస్తే వారు కూడా గోనెపట్ట ధరించుకుని మారు మనసు పొందేవారేమో. మీకు ఎందుకు నా వాక్యాన్ని ఇస్తున్నాను, ఎందుకు వాక్యాన్ని వినిపిస్తున్నాను, ఎందుకు మీకు సమయాన్ని ఇచ్చాను? గ్రహింపు లేకుండా, లోబడకుండా ఎంతకాలం మీరు జీవిస్తారు? చూడండి, ఆ 10 నాణ్యాలలో ఒకటి పోయేసరికి ఆమెకు మైండ్ మొత్తం కూడా మారిపోయింది. దేవుడు నాకు ఇచ్చిన 10 కదా, ఏమైపోయింది? ఆ ఒకటి ఏమైపోయిందని ఇల్లంతా ఊడ్చేసిందండి. 9 నాణ్యాలు ఉన్నదానికంటే పోగొట్టుకున్న నాణ్యం మరలా దొరికినప్పుడు ఎంతో సంతోషపడిపోతా ఉంది. ఈ రోజుల్లో అనేకమైనటువంటి వ్యక్తులు ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఒక తలాంతు లేదంటే ఒక వరాన్ని లేదంటే ఒక వాక్యాన్ని దాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. అయ్యో, ఒకప్పుడు నేను దేవుని సన్నిధిలో చక్కగా పాటలు పాడేవాడిని, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? లేదా దేవుని సన్నిధిలో నిలిచి దేవుని వాక్యాన్ని నేను బహుధైర్యంగా ప్రకటించేవాడిని కదా, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని ప్రభు పాదాల దగ్గర కూర్చుని నేను గంటల తరబడి ప్రార్థించేవాడిని కదా, ప్రార్థించేదాన్ని కదా, మరి ఏమైపోయింది ఈ ప్రార్థన అని ప్రభు పాదాల దగ్గర కూర్చుని కన్నీటితో మన హృదయాన్ని అంతటినీ కడుక్కుంటే దేవుడు మరలా చేర్చుకుంటాడు. నువ్వు దూరంగా ఉండగానే, నీ హృదయంలో ఇలాంటి ఆలోచన మొదలవగానే దేవుడు నిన్ను చూసి నిన్ను కౌగిలించుకుని నిన్ను ముద్దాడి మరలా నిన్ను కుమార్తెగా చేసుకుంటారు, లేదా కుమారుడుగా చేసుకుంటారు.
చూడండి, ఒక కుమారుడు తప్పిపోయి తన స్థితి అంతటిని అర్థం చేసుకుని, అయ్యో నాకు ఇక్కడ నిరీక్షణ లేదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని వచ్చాడు. మరొక కుమారుడు తన హృదయంలో పశ్చాత్తాపం లేదు, కఠినమైన హృదయంతో, బండమారిపోయిన హృదయంతో, నరహంతకుడైనటువంటి మనసుతో మరలా వచ్చాడు. అతని జీవితం ఏమైపోయింది? రాళ్ల పాలైపోయింది. మరొక కుమారుడు ఉన్నాడు, అపోస్తల కార్యాల్లో ప్రభు కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి వెళ్తున్నాడు. ఈ ముగ్గురిని కూడా ప్రభు ముద్దాడారండి. కానీ ప్రభు మనల్ని కూడా ముద్దాడుతూ ఉన్నారు. కానీ మన మనసు ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? మన జీవితము దేవునికి అంగీకారంగా ఉన్నదా? ఉందండి. నిన్న మేము ఒక ఊరు వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? అక్కడ నా భార్యకు అన్నయ్య అవుతాడు, ఆయన చనిపోయాడు. నా భార్యకి ఏమవుతాడండి? అన్నయ్య అవుతాడు, ఆయన చనిపోయాడు. బాగానే ఉన్నాడు, మనిషి మంచోడే, తిరుగుతున్నాడు అటు ఇటు. కానీ హఠాత్తుగా చనిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, తన కుమారుడే చంపేశాడని. ఏం చేశాడు? తన కుమారుడే తన తండ్రిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? ఎందుకు చంపాడు? నువ్వు బ్రతికుండగా ఈ ఆస్తి నాకు రాదు, కాబట్టి నువ్వు చస్తే ఈ ఆస్తి నాకు వస్తుంది. కడుపులో బలంగా గుద్దాడు, చంపలంట కొట్టాడు, చనిపోయాడు అతను. చూడండి, ఆస్తి కోసం తండ్రిని చంపాడు. కాబట్టి పరిస్థితులు, లోకము బహు భయంకరంగా ఉంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనము మన పిల్లలను పాలిచ్చి పెంచుతూ ఉంటాం. వాక్యముతో పెంచాలి, ప్రార్థనతో పెంచాలి, దేవుని యందు భయభక్తులతో పెంచాలి. అలాగ వాడిని పెంచినప్పుడు ఏం జరుగుతుందంటే, పెద్దవాడైన తర్వాత వాడు నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తాడు. బాలుడు నడవవలసిన త్రోవలు వాడికి నేర్పుము. బాలుడు అడిగినవన్నీ మీరు ఇవ్వకూడదు, ఆడు చెప్పిన దానికల్లా మీరు తల ఊపకూడదు. ఏది ఇవ్వాలో ముందు మీకు తెలియాలి. వాడిని ఎలాగ పెంచాలో మొట్టమొదటిగా మీకు తెలియాలి. సమూయేలు తల్లి దేవుని ఎదుట సాగిలపడి ఒక కోరిక కోరుకుంది, ఒక మనవి చేసుకుంది. అయ్యా, నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే అతన్ని మీ రాజ్యానికి ఇస్తాను అంది. దేవుడు ఒక కుమారుని ఇచ్చారు, ఆయన్ని చక్కగా పెంచి అంతే విధంగా తీసుకెళ్లి దేవునికి ఇచ్చింది. అతడు న్యాయాధిపతి అయ్యాడు, దేవుని చేతిలో మంచి ప్రవక్త అయ్యాడు, దేవుని చేతిలో విలువైనటువంటి పాత్రగా మిగిలిపోయాడు. మన పిల్లలు దేవుని చేతిలో విలువైన ఆయుధాలుగా, పాత్రలుగా ఉండాలంటే తల్లిదండ్రులు బహు జాగ్రత్తగా ఉండాలి. వాక్యం అనే పాలతో వారిని పెంచాలి, దేవుని సన్నిధిలో వారిని పెంచాలి, దేవుని యందు భయభక్తులు వారికి నేర్పాలి, దేవుడే సమస్తము అని వారికి నేర్పించాలి. అలా నేర్పించకుండా మన ఇష్టానుసారంగా, వారి ఇష్టానుసారంగా వారిని విడిచిపెడితే చివరికి ఏమవుతారంటే వారే మనకు శత్రువులు అయిపోతారు. ఏమవుతారండి? మనల్ని కాపాడుతారు, మనకు సహాయం చేస్తారు అన్న మన కుమారులు లేకపోతే కుమార్తెలు ఏమవుతారంటే మనకు శత్రువులు అయిపోతారు. కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం.